యా పాక్ తడక చూపిస్తాం, అక్కడి నుంచి తూటాపైతే ఇక్కడ నుంచి మిసైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోడీ హెచ్చరిక. తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు. పాక్ మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు. సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతోంది. కాశ్మీర్పై ఎవరి మధ్యవర్తిత్వమో అక్కర్లేదని వెల్లడి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ. పీఓకేను పాక్ తిరిగి ఇవ్వడంపై తప్ప దేనిపైన చర్చ లేవని వెల్లడి అంటూ చూస్తున్నాం. ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాక్ ఎయిర్ బేస్ కూల్చివేత. పాకిస్తాన్కు కీలకమైనటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని భారత్పై మే 10న దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. అందుకు సంబంధించినటువంటి ఉగ్రవాద చిత్రాలను ఉపగ్రహ చిత్రాలను త్రివిధ దళాల అధికారులు విడుదల చేశారు. రావల్పిండి చెక్లాలో ఉన్న కీలకమైనటువంటి ఎయిర్ బేస్ స్టేషన్ నూర్ ఖాన్ పాక్ రాజధాని ఇస్లామాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాక్ రవాణా స్క్వాడ్రన్లకు ఇది నిలయం. లాజిస్టికల్ వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు దీన్ని ఉపయోగిస్తారంటూ చూస్తున్నాం. దాడికి ముందు దాడి తర్వాత ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ అవుతుందో దాన్ని ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలికిపడ్డది. ఇక పాకిస్తాన్ పని కథమైపోయే అమెరికాను శరణు వచ్చి ఈరోజు అమెరికాతోటి లాలుచిపడి వాళ్ళు ప్రస్తుతం అయితే ఇండియాతోటి అంగీకారం చేసుకోవడం జరిగింది. ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం. సో ఇంకా వాళ్ళు కాల్పులు విరమించారా అంటే వాళ్ళు డ్రోన్లతో ఇంకా దాడులు చేస్తున్నారు. మనం కూడా ఒక్క తూటా వెళ్ళినా కానీ ఖచ్చితంగా మిసైల్స్ తోటి దాడులు చేసి ఖచ్చితంగా పాకిస్తాన్ను మట్టుపెట్టే విధంగా, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే విధంగా ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇగో 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేస్లు మటాష్. మళ్ళీ కాల్పులు జరిపితే అంత చూస్తాం. పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్. కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్ని సిద్ధం చేశాం. జనావాసాలపై మేము దాడులు చేయలేదు. ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లు మట్టుపెట్టినాం. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. ఇగో పుల్వామా దాడి మాపనే విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్. అదొక స్ట్రాటజిక్ విధానం అన్న ఆ దేశ ఎయిర్ ఫోర్స్ డీజీ ఔరంగజేబ్ అంటూ చూస్తున్నాం. ఏ విధంగా పుల్వామా దాడి ఏ విధంగా చేసిరో మనందరం కూడా చూస్తాను. సో ఇది పాకిస్తాన్ పనే. పాకిస్తానే కావాలని ఉగ్రవాదులను ట్రైనింగ్ చేసి ఉగ్రవాద స్థావరాలను నెలకొల్పేసి మన దేశంపైకి ఉగ్రవాదులను మట్టుబెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. గతంలో ఏమన్నారు, పుల్వామా దాడి మాకు సంబంధం లే అన్నారు. ఇప్పుడేమో వాళ్ళే మా విధానం అని వాళ్ళే అంటా ఉన్నారు. బలూచ్ పోరాటం ఉధృతం. పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులను తీవ్రం చేసింది. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఆక్రమించుకున్నది. బిఎల్ఏ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరి బిక్కిరి అవుతున్నది అంటూ చూస్తూ ఉన్నాం. 4 వేదికల్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు అంటూ చూస్తాం. మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. శత్రులపై బ్రహ్మాస్త్రం. యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించినటువంటి రాజ్నాథ్ సింగ్. రావల్పిండిలోనూ మన సైన్యం గర్జించింది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన సత్తా చాటం. ఇది నయా భారత్ టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తికి చిహ్నమని వెల్లడి అంటూ చూస్తాం. సో పహల్గామ్ దాడికి ఇంకా ప్రతీకారం తీరలేదు. కంప్లీట్గా పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఉగ్రవాద శిబిరాలు కంప్లీట్గా ఉగ్రవాదులు నాశనం చేయడమే దానికి నిజమైనటువంటి ప్రతీకారం ఉంటుంది. ఆ యొక్క అమరులకు నిజమైనటువంటి నివాళి ఉంటుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం. వీర జవాన్ మురళీ నాయక్ కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సొంతూరుకు వెళ్ళి సొంతూరు కల్లితండాకు మురళీ నాయక్ పేరు అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్